భారతదేశ ప్రజలందరికీ, ప్రపంచానికి అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా మనల్ని కరోనా వైరస్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ప్రజల్ని, ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతున్న విషయం మనందరికీ తెలుసు. బట్ మనం ప్రజలకి, నిరక్షరాస్యులు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో. వారికి చాలా జాగ్రత్తగా 12 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలకి ప్లస్ 50 సంవత్సరాల పైన పడిన వృద్ధులకి కంపల్సరీ తూచ తప్పకుండా పాటించవలసిందిగా మనము చెప్పాలి. చదువుకున్న వాళ్ళు, మనలాంటి యూత్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ఈ కరోనా వైరస్ అంటే ఏంటో, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా పాటించాలో మనం క్షుణ్ణంగా చెప్పాలి. ఎంబీబీఎస్ పెద్ద పెద్ద డాక్టర్లే వాళ్లకు ఈ మందు కనిపెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మన కోసం రేయింబవళ్ళు 24 గంటలు వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని మన కోసం, మన దేశం కోసం, మన చుట్టూ ఉండే ప్రజల కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. అలాగని ముసలి వాళ్ళ, పెద్దవాళ్ళు, వృద్ధులు ఏదైతే ఉన్నారో వాళ్ళు నాకేం వస్తుందిలే అని అనుకుంటున్నారు. వాళ్ళకు మనం జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా చెప్పి ఈ కరోనా మహమ్మారిని ఈరోజు జనతా కర్ఫ్యూ నరేంద్ర మోడీ గారు మనకు నిర్వహించడం జరుగుతుంది. ఈ జనతా కర్ఫ్యూను ఇంత బాగా రన్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రజలకి నా తరపున నమస్సమాంజనాలు. అలాగే డాక్టర్స్తో పాటు చాలామంది పోలీసులు కూడా వారి యొక్క వృత్తిని కరెక్ట్గా నిర్వహిస్తున్నారు. ప్లస్ మన బార్డర్లో జవాన్లు కనిపించే శత్రువుల కోసం పోరాడితే, మన డాక్టర్లు అయితే కనిపించని వైరస్ కోసం, దానికోసం ఎంతో కష్టపడుతున్నారు. మన ఇండియాలో ఈ వైరస్ అనేది పుట్టలేదండి. ఈ వైరస్ అనేది చైనాలో పుట్టింది. అక్కడ నుంచి ఎవరైతే బ్రతుకుదేరు కోసం వెళ్ళి అక్కడ నివసించారో, అక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్ళారో, వాటి ద్వారా మన భారతదేశానికి వచ్చి మన పల్లెటూళ్ళకు కూడా వ్యాపించడం జరుగుతుంది. ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో నివసించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో వారి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ మాస్క్ ధరించడం కానీ, వారికి ఎలాంటి జలుబు, తుమ్ము, దగ్గు, ఫీవర్ అంటే జ్వరం ఎలాంటిది వచ్చినా వెంటనే మన దగ్గరలోని డాక్టర్కి సంప్రదించి వారిని కొన్ని రోజులు, అనగా 14 రోజులు మాత్రం క్యూర్గా ఉంచాలి. ఆ 14 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళని దూరం పెట్టాలి. ఇంకొక విషయం ఏంటనగా, ఈరోజు అనగా 22వ తారీఖు మార్చ్ 2020, ఈరోజు ఈవినింగ్ 4:55 PM సాయంత్రం అందరూ తమ తమ ఇండ్లలో నుండి డాక్టర్లకి స్వచ్ఛందంగా మన భారతదేశానికి ఈరోజు మనం అందరం ఇళ్లల్లో ఉంటున్నామంటే కారణం డాక్టర్లు, మన భారతదేశ ప్రభుత్వం, ప్లస్ జవాన్లు, ప్లస్ పోలీసులు. సో ఈరోజు ఆ సాయంత్రం 5 నిమిషాల ముందు, 5 గంటలకి 5 నిమిషాల ముందు క్లాప్స్ కొట్టాలి అందరూ. అది క్లాప్స్ కొడితే వైరస్ అనేది పారిపోతుంది అనేది అపోహ మాత్రమే. మనం క్లాప్స్ ఎందుకు కొడుతున్నాం అంటే, డాక్టర్ని, పోలీస్ వాళ్ళని, ఈరోజు ఎవరైతే పనిచేస్తున్నారో మన కోసం, వారి కోసం, వాళ్ళని అభినందించడానికి మాత్రమే మనం క్లాప్స్ కొడుతున్నాం. మాస్క్ అనేది మనము గుంపుల ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మాత్రమే, గుంపులో అంటే చాలామంది గుంపుగా ఉన్నప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలి. అనవసరంగా స్టైల్ కోసం మాత్రం మాస్క్ ధరించకండి. దానివల్ల కూడా మైనసే మనకి. ఎవరన్నా దగ్గు, జలుబు, జ్వరం లాంటి ఉన్న సిమ్టమ్స్ వాళ్ళు కూడా ధరించవచ్చు. బట్ స్టైలిష్ కోసం మాత్రం ధరించకండి దయచేసి, మన కోసమే. ఇంకొక విషయం, ఫైనల్గా మనం చేతులన్నీ శుభ్రంగా కట్టుకోవాలి. తుమ్ము వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు ఇలా చేయి అడ్డం పెట్టి తుమ్ముకోవాలి. ఎక్కువ మంది మన ప్రజలతో గుమిగూడు ఉన్నట్లయితే 1 మీటర్ దూరంలో ఉండాలి కంపల్సరీ.
మన కోసమే ఈ యొక్క 20 రోజులు అనేది మనం కష్టపడితే ఈ యొక్క వైరస్ని మనం కంట్రోల్ చేయవచ్చు. మన దేశానికి రాకుండా, మన పల్లెటూరికి రాకుండా, మన మండలానికి, జిల్లాకి రాకుండా మనం అరికట్టవచ్చు. ప్రజెంట్ మన భారతదేశంలో 327 మందికి ఈ వైరస్ సోకింది, పాజిటివ్ వచ్చింది. మిగతా మందికి రాకుండా మాత్రమే ఈ జనతా కర్ఫ్యూను నిర్వహించడం జరుగుతుంది. జనతా కర్ఫ్యూ అంటే ఇట్స్ కేర్ ఫర్ యూ అండి, కేర్ ఫర్ మీ అని అనుకోండి. స్వచ్ఛందంగా పాటించండి 9 గంటల వరకు. జై హింద్, జై భారత్. ప్రపంచ దేశాలు ఈ వ్యాధి కోసం ఎంతోమంది ఏం మందు కనిపెట్టాలో అనేది వాళ్ళు అనుక్షణం పోరాడుతూ ఉన్నారు. అగ్రరాజ్యమైన అమెరికా వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఈ WHO, మనము ఎలాంటి వార్తలను నమ్మకండి, భయపడకండి. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్లస్ కేంద్ర ఆరోగ్య సంస్థ, రాష్ట్ర ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పింది మాత్రమే నమ్మండి. వాళ్ళు మీకు అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. సెంట్రల్ నుంచి, గవర్నమెంట్ నుంచి, స్టేట్ నుంచి మనకు అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో చెప్పింది మాత్రమే నమ్మండి. మిగతా అపోహలు మాత్రం నమ్మి భయభ్రాంతులకు లోను కాకండి. దయచేసి తోటి ఫ్రెండ్స్కి, అందరికీ, మిత్రులకి చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా గుంపులుగా బయట డయాబెటీస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. దానికి ఏజ్తో సంబంధం లేదండి. అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వాళ్ళకి ఎవరైతే వస్తాయో వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో